లో ఎన్నికల వాతావరణం అనేటువంటిది ఆల్రెడీ వచ్చేసింది. వేసవి ముందు వచ్చినట్టుగానే ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం కూడా ముందుగానే మనం చూస్తున్నాం. అంటే నారా లోకేష్ గారు గతంలో మన వైసీపీ ప్రభుత్వం మీద లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి విమర్శల కొనసాగింపుగానే ఈ శంఖారావం సభల్లో కూడా మాట్లాడుతున్నారనేటువంటిది చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. అయితే నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు అంటే గత వారం రోజుల నాటికి ముందున్నటువంటి పరిస్థితికి, లేదా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో కలిసి వచ్చిన తర్వాత పరిస్థితికి రాజకీయ రంగంలో చర్చ అనేటువంటిది ఒక కొత్త వైపు మళ్ళింది, కొత్త మార్గం వైపు మళ్ళింది అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే, వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, లేకపోతే యువగళంలో నారా లోకేష్ మాట్లాడినా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇతర పేర్లతో జరిపినటువంటి సభల్లో మాట్లాడినటువంటి అంశాలు కూడా వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా కక్షపూరితమైనటువంటి దాని విధానాల గురించి, కక్ష సాధింపు చర్యల గురించి, ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చనీయాంశాలుగా ఉన్నాయి. కానీ ఒక్కసారిగా బీజేపీ తోటి తెలుగుదేశం జనసేన కూటమి సంబంధించినటువంటి ఎజెండా ముందుకు రావడంతో రాష్ట్ర రాజకీయాల చర్చల్లో కూడా ఒక మౌలికమైనటువంటి మార్పు వచ్చిందనేటువంటిది నా అభిప్రాయం. ఆ మార్పుకు సంబంధించినటువంటి అంశాలని నారా లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే వారాహి యాత్రలో ప్రారంభించబోయేటువంటి పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఎవరైనా సరే ఈ రెండు కూటమిలకు చెందినటువంటి వాళ్ళు వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందనేటువంటిది నా అభిప్రాయం. అందువలన స్థానికంగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు లేదా బలపరిచేటువంటి పార్టీలు కానీ జన సమీకరణ పూనుకోవచ్చు. గతంలో కంటే వాతావరణం మరింతగా అనుకూలంగా ఉంది అనేటువంటి అభిప్రాయం రోజు రోజుకు పెరుగుతున్న కారణంగా కొత్త వాళ్ళు రావచ్చు, జన సమీకరణలు ఇవన్నీ కూడా చేయొచ్చు. కానీ రాజకీయ పరమైనటువంటి విధానాలు ఏమిటనేటువంటిది లేకపోయేట్లయితే వాటికి సంపూర్ణత ఇవ్వదేమో అనేటువంటిది నా అభిప్రాయం. ఈ పొత్తు గురించి మీరేం చెప్తారు? పొత్తు ఎప్పుడైతే ప్రకటించారో ముందు నుంచి కూడా ఒక వేవ్ కనపడతా ఉంది కదా రాష్ట్రం మొత్తం కూడా. అంటే బీజేపీ తోటి పొత్తు ఉండదు అనుకున్నటువంటి వాతావరణంలో కూడా తెలుగుదేశం జనసేనకి ఒక సానుకూలమైనటువంటి వైఖరి కనిపించిన మాట వాస్తవం. కానీ బీజేపీ అనేటువంటిది లాస్ట్ మినిట్ వరకు ఏమీ తేల్చకుండా ఆకస్మికంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలవడం, లేదా పొత్తు చర్చలకు సంబంధించినటువంటి ఊహాగానాలు కావచ్చు, వాస్తవాలు కూడా కావచ్చు అని అనుకోవడం వాస్తవం అవుతుందని అనుకుంటున్నాను నేను. అందువల్ల ఇప్పుడు బీజేపీ రంగంలోకి వస్తే ఈ రెండు పార్టీలకి ఎదురయ్యేటువంటి సమస్యలు, కొత్త సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల వీటికి జనంలో అడుగుతారు. జనం అడగడం కంటే ముందు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైసీపీ, అదేవిధంగా ప్రచారం చేస్తున్నటువంటి షర్మిల గారు కూడా అనేకమైనటువంటి ప్రశ్నల్ని సంధించేటువంటి అవకాశాలు రాబోయే రోజుల్లో ఉంటాయి. అంటే ఇప్పటి వరకు ఇంకా పొత్తు అధికారికంగా ఖరారు కాలేదు కనుక ఒక మాట తక్కువ మాట్లాడొచ్చు, లేకపోతే మైల్డ్ గా విమర్శలు చేయొచ్చు. కానీ రేపు పొత్తు ఖరారైన తర్వాత వైసీపీ కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ కానివ్వండి, లేదా ఇండియా కూటమిలో ఉన్నటువంటి వామపక్షాలు కానివ్వండి, రేపు వాళ్ళు 20వ తారీఖు వామపక్ష శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, చిన్న పార్టీలే కావచ్చు, వాళ్ళు 20వ తారీఖున ఒక సమావేశం కూడా జరగబోతున్నారు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అణచివేత లేదా ప్రజా వ్యతిరేక విధానాలు కంటే రాష్ట్ర అభివృద్ధికి లేదా రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి హామీలు ఈ అమలుకు సంబంధించినటువంటి అంశం ప్రధానమైనటువంటి చర్చగా రాబోతా ఉంది. అయితే దీనిలో మరి ప్రత్యేక హోదా ఉంటుందా అని అంటే, ప్రత్యేక హోదా అనేటువంటిది ఉండకపోయినప్పటికీ, ప్రత్యేక హోదా గురించి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాని వదులుకుంది, జనసేన పార్టీ ప్రత్యేక హోదా గురించి అడగట్లేదు. వైసీపీ ఏమో తనకు మద్దతు ఇచ్చినప్పటికీ జనం అడుగుతున్నాను అని చెప్తా ఉంది తప్ప గట్టిగా ఒత్తిడి చేసి మాట్లాడుతున్నటువంటి లేదు. అందుకని దాని గురించి మూడు పార్టీలు ప్రధానంగా వదిలేసుకున్నాయని చెప్పాలి. ఇక మిగిలినటువంటి విభజిత హామీలు లేదా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు,
వాటికి సంబంధించినటువంటి ఆచరణ ఏమిటి అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్యగా రేపు చర్చకు వస్తుందనేది నా అభిప్రాయం. ఆ చర్చకు వచ్చినప్పుడు ఈ బీజేపీ సంజాయిషి చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రధానమైనటువంటి, ఎందుకంటే కేంద్రంలో అధికారం ఉంది, అమలు జరపాల్సినటువంటిది పార్టీ గనక అది ప్రధానమైనటువంటి సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది. అటువంటి పార్టీ తోటి రాజకీయంగా చేతులు కలిపేటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా ఆ మేరకు ఎంతో కొంత మేరకు మరి అటువంటి పార్టీ తోటి మీరెందుకు చేతులు కలుపుతున్నారు అంటే వీళ్ళ దగ్గర ఏమి సమాధానం చెప్తారనేటువంటిది మనకి ఇంకా తెలియదు, మనం చూడాల్సి ఉంది. అందుకని రాబోయే రోజుల్లో ఇది ప్రధానమైనటువంటి చర్చగా ఉండబోతుంది. సరే, పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా లేదా తమ ఎత్తుగడలో భాగంగా సభలు జరుపుకోవచ్చు, ఏదో ఒక పేరు, దాన్ని ఏమి మనం ఏమి తప్పుపట్టాల్సిన పని లేదు, అది వేరే అంశం. కానీ ప్రధానమైనటువంటి రాజకీయ చర్చ మీద ఏం చెప్తారనేటువంటిది ఇవాళ రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఓకే, సరే సాహెబ్ గారు, కోటేశ్వరరావు గారు లేవనెత్తిన అంశం ఒకటి, దానికి కూడా మీరు చెప్పండి. తర్వాత ఈ సభలకు సంబంధించి ఎక్కడైతే శ్రీకాకుళం